హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు నేను మీకు బచ్చలి పప్పు ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. పప్పు బచ్చలకు కావలసిన పదార్థాలు: బచ్చల కూర 2 కట్లు, పెద్ద సైజు టమాటా 1, ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నామండి. 1 కప్పు కందిపప్పు. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కింద వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు పప్పు బచ్చలకు కావాల్సిన పోపు దినుసులండి: ఎండుమిర్చి, మినప్పప్పు, వెల్లుల్లిపాయ రెబ్బలు, పచ్చిమిర్చి, కరివేపాకు రెబ్బలు, ఆవాలు, ఉల్లిపాయ సన్నగా తరిగినాయండి, జీలకర్ర. బచ్చల కూరని కట్ చేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు కందిపప్పు కూడా వేసేసుకోవాలండి. 1 కప్పు కందిపప్పుని కూడా వాష్ చేసుకోవాలండి 2-3 టైమ్స్. 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి 1 కప్పు కందిపప్పుకి. టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలండి. పసుపు, కారం వేసేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకొని 5 విజిల్స్ వేయించాలండి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ని బాగా మరిగించాలి. వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలండి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వుల నూనెతో తాలింపు వేసుకుంటున్నానండి, అందుకే నువ్వుల నూనె నురగలా వచ్చింది. 1 స్పూన్ ఆవాలు వేసుకున్నానండి. మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని వేపుకోవాలండి. ఎండుమిర్చి ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ మెంతులు వేసుకోవాలండి. వేసుకొని బాగా వేపుకోవాలి. ఇప్పుడు బచ్చలి ఆకుకూర బెనిఫిట్స్ చూద్దామండి. బచ్చల కూర తింటే బాడీని కూల్ చేసే గుణం ఉంటుందండి. బచ్చలిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. బీపీని కంట్రోల్ చేసే గుణం ఉందండి బచ్చల కూరలో. ఇప్పుడు ఇంగువను వేసుకుందామండి. ఇప్పుడు ఫ్రై చేసేసుకోవాలండి. ఇంగువను వేసుకున్నాం కదా, ఇంగువ స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. పోపు దినుసులు వేగుతూ ఉంటే నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. పోపు వేగిపోయింది కదండి, ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. పోపు అయితే ఇలా వేగిపోయిందండి. ఇప్పుడు పప్పులో వేసేసుకుంటాం. 4 విజిల్స్ వచ్చేసినాయండి. ఇప్పుడు మూత తీసేసుకుందాం. బచ్చలి పప్పు అయితే ఇలా అయిపోయిందండి, ఉడికిపోయింది. ఇప్పుడు దించేసుకొని మెదుపుకోవాలండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని నానబెట్టుకొని ఇలా రసంలా చేసుకోవాలండి, చింతపండు రసాన్ని. ఇప్పుడు పప్పులో కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ కుక్ అవనివ్వాలి. సాల్ట్ తగినంత. చింతపండు రసం వేసుకున్నాం కదండి, ఒక 10 మినిట్స్ కుక్ అవనిస్తే సరిపోతుంది. గరిటె పెట్టుకొని బాగా కలుపుకోవాలండి. ముందుగా మనం సిద్ధం చేసుకున్న పోపు దినుసులు వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ పప్పులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేయాలి.
పప్పు బచ్చలి రైస్‌తో బావుంటదండి. రోటీస్‌లో కూడా బావుంటది. చాలా టేస్టీగా ఉంటదండి ఈ రెసిపీ. పప్పయితే ఉడికిపోయిందండి. వేరే గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాము. ఎంతో రుచికరమైన, ఎంతో హెల్తీ రెసిపీ అయిన పప్పు బచ్చలి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.